అందరికీ నమస్కారం. కథ ఆక్షణం. రచయిత క్రాంతి ఆకుల. అది హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రాంతం. అదే ప్రాంతానికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో దర్జాగా కాలు మీద కాలేసుకుని టీవీలో వస్తున్న వార్తలు చూస్తూ టీ తాగుతూ కూర్చున్నాడు ఆ స్టేషన్ ఎస్ఐ విక్రమ్. నగరంలో ఇప్పటి వరకు 6 పసిపిల్లల కిడ్నాప్, ఇంకా మాటలు కూడా రాని ఆ చిన్నారులని ఎత్తుకెళ్లిన దుండగులని పట్టుకోవడం పక్కన పెట్టి దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చున్న పోలీసులు అన్న వార్త టీవీలో రాగానే వెంటనే కాళ్ళు తీసి కిందకు పెట్టి ఇదెవర్రా, ఏదో ఎదురుగా నిలబడి చూసినట్లు చెప్తోంది అని అన్నాడు ఎస్ఐ విక్రమ్. వాళ్లకున్న జనరల్ నాలెడ్జీతో వాళ్ళు జనరల్గానే చెప్పారు సార్, మీరే అనవసరంగా కంగారు పడ్డారు అని చెప్పాడు పక్కనున్న కానిస్టేబుల్. నీకు అంతా జనరల్ నాలెడ్జీ ఉందేంట్రా అని వెటకారంగా అన్నాడు విక్రమ్. ఏదో మీలో ఎవరు కోటీశ్వరుడులో మొదటి 3 ప్రశ్నలకి సమాధానం చెప్పేంత సార్ అని సమాధానమిచ్చాడు ఆ కానిస్టేబుల్. మరీ అంత నాలెడ్జ్ ఉంటే నువ్వే వెళ్ళి ఆ కిడ్నాపర్లని పట్టుకోవచ్చుగా అని అన్నాడు విక్రమ్. ఊరికే ఉండండి సార్, కిడ్నాపర్లేమైనా హెల్మెట్ లేని వాహనదారులా పట్టుకుని ఫైన్ వేయడానికి అని చమత్కారంగా సమాధానమిచ్చాడు కానిస్టేబుల్. ఏంట్రోయ్ మాటలు ఎక్కువైనాయి అంటూ కోపంగా చూశాడు విక్రమ్. నా మాటల సంగతి పక్కన పెట్టండి సార్, బయట మీడియా వాళ్ళున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో అది చూడండి అంటూ బయటున్న మీడియా వాళ్ళని చూపించాడు కానిస్టేబుల్. మాటల్లోనే మైకులు పట్టుకుని స్టేషన్ లోపలికి వచ్చారు మీడియా సభ్యులు. సార్, ఇప్పటి వరకు 6 మంది పసిపిల్లలు కనిపించకుండా పోయారు. అందులో 4 మీ పరిధిలోని వారే. కానీ మీరు మాత్రం ఇప్పటి వరకు కిడ్నాపర్ల గూర్చి ఏ సమాచారం కనిపెట్టలేకపోయారు. మాటలు కూడా రాని పసిపిల్లలు దూరం అవ్వడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? చెప్పండి సార్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు మీడియా సభ్యులు. పసిపిల్లల గూర్చి, వారి తల్లిదండ్రుల గూర్చి మరీ మాట్లాడుదాం. ముందు మీ మీడియా గూర్చి మాట్లాడాలి. తప్పిపోయిన పిల్లల ఫోటోలు టీవీలో చూపిస్తూ వాటి వెనుక బాధని పెంచే పాటలేస్తూ ఆ తల్లిదండ్రులకి తమ పిల్లలని పదే పదే గుర్తు చేస్తూ వారిని ఇంకా బాధ పెడుతున్నది మీరే. మీ రేటింగ్స్ కోసం ఎడిటోర్ల ఫీలింగ్స్తో ఆడుకోవద్దు. ఈ కేసును ఛేదించడానికి మేము చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. అవసరమైతే బాధ్యత గల మీడియాగా మీరు కూడా మాకు సహాయం చేయండి. అంతేకాని ఇలాంటి ఆరోపణలతో కాలక్షేపం చేయొద్దండి అని గట్టిగా సమాధానమిచ్చాడు విక్రమ్. విక్రమ్ విన్నపానికి మద్దతిస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు మీడియా బృందం. ఒరే కానిస్టేబుల్, చూసావా మీడియా నోళ్ళు ఎలా మూయించాను అంటూ గంభీరంగా పలికాడు విక్రమ్. అబ్బా, ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టిన ప్రొడ్యూసర్లా భలే మాట్లాడారు సార్ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు కానిస్టేబుల్. ఒరేయ్, కేవలం నా భార్యకి దూరం బంధువన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా అంటూ కోపంతో ఊగిపోయాడు విక్రమ్. దూరం బంధువు కాదు సార్, మీ భార్య మాజీ ప్రియుణ్ణి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పాడు కానిస్టేబుల్. రేయ్, ఇక ఆ విషయం మర్చిపోరా. ఒక కానిస్టేబుల్ లవ్ చేసిన అమ్మాయిని ఎస్ఐ పెళ్లి చేసుకున్నాడంటే చెప్పుకోవడానికి కూడా బాగుండదు అని బ్రతిమిలాడాడు విక్రమ్. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెడితే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చాడు కానిస్టేబుల్. ఇదిలా ఉండగా పసిపిల్లల కిడ్నాప్ వ్యవహారంపై నగరంలోని మహిళా సంఘాలు మరియు సామాజిక కార్యకర్తలు పోలీసులకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టారు. ఇప్పుడు కర్నూలు నగరంలో జరుగుతున్న మరొక కథలోకి వెళ్దాం. కర్నూలులోని చిన్నపిల్లల ఆసుపత్రి బయట కంగారుగా తిరుగుతున్న ఒక వ్యక్తి. మురళీ గారు, ఇప్పటి నుండి సావిత్రిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఆ వ్యక్తిని కోరింది డాక్టర్. సరే మేడం అంటూ తలూపాడు మురళి. నీరసంగా బయటికి వచ్చి, ఏవండి, ఇక బయలుదేరుదామా అని అంది సావిత్రి. సరే సావిత్రి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు మురళి. ఇద్దరు బైక్ మీద మాట్లాడుతూ వెళ్తున్నారు. చూడు సావిత్రి, ఇక నుండి బరువు పనులేవీ చేయొద్దు. కావాలంటే నేనే ఒక పని మనిషిని మాట్లాడతాను, తనే అన్ని పనులు చూసుకుంటుంది. నువ్వు మాత్రం సమయానికి భోజనం చేసి నిద్రపోవాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు మంచి ఆహారం తింటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు ఉదయం నేను క్యాంప్కి వెళ్తున్నాను. రావడానికి ఒక 10 రోజులు పడుతుంది. నీకు కావలసినవన్నీ పని మనిషి చూసుకుంటుంది. ఈరోజు సాయంత్రమే తనని రమ్మంటాను అని చెప్పాడు మురళి. మురళి చెప్పిన మాటలన్నిటికీ తలూపుతూ సరే అండి అని సమాధానమిచ్చింది సావిత్రి. సావిత్రిని ఇంటి దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మురళి.
మరుసటి రోజు సావిత్రి, నేను బయలుదేరుతున్నాను. ఒక 10 రోజులలోపు వచ్చేస్తాను. నీకేం అవసరం కావాలన్నా ఒక ఫోన్ చేయి చాలు. లక్ష్మి, సావిత్రిని జాగ్రత్తగా చూసుకో అంటూ పని మనిషి లక్ష్మిని కోరాడు మురళి. అలాగే సార్ అంటూ తలూపింది లక్ష్మి. జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ మురళిని కోరింది సావిత్రి. అలాగే సావిత్రి, నువ్వు జాగ్రత్తగా అని చెప్పి క్యాంపుకి బయలుదేరాడు మురళి. ఇప్పుడు అదే సమయంలో హైదరాబాద్లో జరుగుతున్న కథ. పసిపిల్లల అదృశ్యం కేసుని చాలా సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసుని ఒక లేడీ స్పెషల్ ఆఫీసర్ చేతికి అప్పగించింది. ఆమె పేరే మీనా. అప్పటి వరకు ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ విక్రమ్ని కలవడానికి వెళ్ళింది స్పెషల్ ఆఫీసర్ మీనా. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని విక్రమ్ని కోరింది మీనా. పర్సనల్గా అయితే ఇంటికి వచ్చి మాట్లాడండి, అఫీషియల్గా అయితే ఇక్కడే మాట్లాడొచ్చు అని సమాధానమిచ్చాడు విక్రమ్. సరే, ఇక్కడే మాట్లాడతాను అని చెప్పి ఒక చైర్ లాక్కొని కూర్చుంది మీనా. విక్రమ్ గారు, నిన్నటి వరకు మీ చేతిలో ఉన్న పసిపిల్లల మిస్సింగ్ కేసు ఇప్పుడు నా చేతిలో పెట్టింది ప్రభుత్వం. కానీ చేతులు మారినంత మాత్రాన సమస్యలు తీరవు. చేయి కలిసి పనిచేస్తే ఆధారాలు దొరకొచ్చు. కాబట్టి ఈ కేసులో మీరు నాకు తోడుగా ఉంటారనే నమ్ముతున్నాను అని చెప్పింది మీనా. తప్పకుండా, మీకేం సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు విక్రమ్. థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇక కేసులోకి వెళ్తే, అదృశ్యమైన 6 మంది పసిపిల్లల్లో ఉన్న కామన్ థింగ్స్ ఏంటంటే వారిలో ఒక్కరికి కూడా ఇంకా మాటలు కూడా రావు. మరియు అందరి వయస్సు సంవత్సరం లోపే. అందరూ పాలు తాగే పసిపిల్లలే. ఇలా కొన్ని కారణాలు ఎంచుకుని పిల్లల్ని ఎత్తుకెళ్లడం వెనుకనున్న అవసరం ఏమై ఉంటుంది? ఇంకొక విషయం ఏంటంటే, డబ్బుల కోసం పిల్లలని కిడ్నాప్ చేయలేదని నా అనుమానం. ఎందుకంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళైతే ఈ పాటికి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బేరం మాట్లాడేవారు. కానీ పిల్లలు అదృశ్యమైన రోజు నుండి వారి తల్లిదండ్రులకి ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు. కాబట్టి దీన్ని కిడ్నాప్ కేసుగా కూడా పరిగణించలేము. కానీ దీని వెనుక ఎవరో ఉన్నారు, అదెవరో తెలుసుకోవాలి. మీరేమంటారు విక్రమ్ అని అడిగింది మీనా. దీని వెనుకున్నది బెక్కింగ్ మాఫియా అని నా అనుమానం. ఎందుకంటే పాలు తాగే పసిపిల్లలే వారి ముడిసరుకు. పిల్లల ఏడుపే వారి పెట్టుబడి. ఆకలి కోసం వారు ఏడ్చే ఏడుపు మాటున వచ్చే సంపాదన కోసమే వారిని కిడ్నాప్ చేసిండొచ్చు అన్నది నా అనుమానం అని చెప్పాడు విక్రమ్. మీరు చెప్పింది కూడా నిజమే. కానీ ఈ కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు జరిగే ప్రమాదం ఉంది అని చెప్పింది మీనా. అలాగే మేడం, మీకు ఏం సహాయం కావాలన్నా నేనున్నాను అని చెప్పాడు విక్రమ్. అలాగే విక్రమ్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. ఇక కర్నూల్లో జరుగుతున్న కదా. అమ్మగారు, లేచి కొంచెం జ్యూస్ తాగండి అంటూ సావిత్రిని నిద్రలేపింది లక్ష్మి. నాకు ఇప్పుడే వద్దు లక్ష్మి, కాసేపు పడుకుని తర్వాత తాగుతాను అని చెప్పింది సావిత్రి. అమ్మో, అదేం కుదరదు. ఈ విషయం మురళీ సార్కి తెలిస్తే అంతే సంగతి. సావిత్రిని బాగా చూసుకో అని 100 సార్లు చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు మీరిలా ఏమీ తినకుండా తాగకుండా పడుకున్నారంటే నాకు నిద్ర పట్టదు అని చెప్పి సావిత్రి చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టింది లక్ష్మి. లక్ష్మి ఇచ్చిన జ్యూస్ తాగి మూతి తుడుచుకుంటూ అలా బయటికి వెళ్ళింది సావిత్రి. ఏంటమ్మా, ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారా అని అడిగింది పక్కింటి సరోజ. అవునండి అని చెప్పింది సావిత్రి. ఉదయం రజనీకాంత్ పాటలు పాడుతూ ఇంటి ముందు ముగ్గేస్తూ ఒక ఆమె కనిపించింది. ఆమెవరు అని అడిగింది సరోజ. నేను గర్భవతిని కదా, అందుకే నాకు సహాయంగా ఉండడానికి వచ్చింది అని చెప్పింది సావిత్రి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు అని చెప్పింది సరోజ. సరే అండి అంటూ తలూపింది సావిత్రి. ఇక హైదరాబాద్. సమయం ఉదయం 8 గంటలు. నగరాన్ని వణికిస్తున్న పసిపిల్లల అదృశ్యం కేసులో ఒక ఘోరం చోటు చేసుకుంది. అదృశ్యమైన 6గురిలో నేడు ఒక పసిపాపను హత్య చేసి ఆమె ఇంటి సమీపంలో వదిలివెళ్లారు దుండగులు అంటూ టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూడగానే ఉలిక్కిపడి లేచింది స్పెషల్ ఆఫీసర్ మీనా. వెంటనే తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకుంది. ఎస్ఐ విక్రమ్తో పాటు మిగతా సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. తమ చిన్నారి కూతురు తమ ముందు విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నీరు మున్నీరవుతున్నారు ఆ పసిపాప తల్లిదండ్రులు. సరిగ్గా మొదటి పుట్టినరోజు నాడే తమ కూతురు చనిపోవడంతో గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. మా పాప మొదటి పుట్టినరోజు ఎంతో ఘనంగా చేయాలనుకున్నాము. కానీ తన పుట్టినరోజు నాడే తన్ని కోల్పోతామని కలలో కూడా ఊహించలేదు మేడం అంటూ మీనాను పట్టుకొని బోరున ఏడుస్తోంది ఆ పాపాయి తల్లి.
ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక తల్లి స్థానంలో ఉన్న మీనా కూడా ఆమెను చూసి కన్నీరు పెట్టుకుంది. కానీ అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే చనిపోయిన పాప శరీరం మీద ఒక్క గాయం కూడా లేదు. పైగా పాపకి కొత్త దుస్తులు వేసి ఎంతో అందంగా ముస్తాబు చేసి ప్రాణాలు తీశారు. ఆ పాపను చూసిన వెంటనే విక్రమ్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళింది మీనా. విక్రమ్ గారు, మీరు చెప్పినట్టు పసిపిల్లల అదృశ్యం వెనుకున్నది ఏ బెగ్గింగ్ మాఫియానో దొంగల ముఠానో కాదు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది. మామూలుగా ఇలాంటి పనులు కొందరు సైకో కిల్లర్స్ చేస్తుంటారు. కానీ సైకో కిల్లర్స్ కిడ్నాప్ చేసిన వారిని హింసించి చంపుతారు. కానీ ఈ పాప హత్య విషయంలో అలా జరగలేదు. పాప పుట్టినరోజు నాడు కొత్త బట్టలేసి పాప ఎంతో ముద్దుగా కనిపించేలా మేకప్ వేసి ఒక కన్నతల్లి తన బిడ్డని ఎంత అందంగా రెడీ చేస్తుందో అలా ఎంతో అందంగా రెడీ చేసి ఒంటి మీద గాయం కూడా కాకుండా పాపకి ఊపిరి ఆడకుండా గొంతు నిలిపి చంపారు. ఇది డబ్బు కోసం చేసిన కిడ్నాపర్ల పనో లేక గుర్తింపు కోసం చేసిన సైకో పనో కాదు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది. దీన్ని త్వరగా ఆపకపోతే ముందు ముందు ఇలాంటి హత్యలు చాలా చూడాల్సి వస్తుంది అని విక్రమ్తో చెప్పింది మీనా. మీరు చెప్పింది నిజమే మీనా గారు. దీని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంది అని అన్నాడు విక్రమ్. ఇక కర్నూల్లో జరిగే కథ చూద్దామా? అమ్మగారు, మీకు ఫోన్ వస్తోంది అంటూ సావిత్రికి ఫోన్ ఇచ్చింది లక్ష్మి. హలో సావిత్రి, బాగున్నావా అని అడిగాడు మురళి. హా, బాగున్నానండి. మీరు బాగున్నారా అని అడిగింది సావిత్రి. నేను బాగున్నానులే. నువ్వు టైంకి తింటున్నావా? మందులు అవి అన్నీ టైంకి వేసుకుంటున్నావా అని అడిగాడు మురళి. హా, వేసుకుంటున్నాను అని చెప్పింది సావిత్రి. లక్ష్మి నిన్ను బాగా చూసుకుంటోందిగా అని అడిగాడు మురళి. హా, బాగా చూసుకుంటుందండి అని చెప్పింది సావిత్రి. సరే సావిత్రి, ఇక నేనుంటాను. నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మురళి. అబ్బో, అయ్యగారికి మీ మీద ఎంత ప్రేమో అని అంది లక్ష్మి. ఆ ప్రేమ నా మీద కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది సావిత్రి. ఇక హైదరాబాదులో హత్యా ఉదంతం జరిగిన 10 రోజుల తర్వాత పసిపాప హత్య జరిగి 10 రోజులవుతున్నా నిందితుల గూర్చి ఏ సమాచారం తెలుసుకోలేకపోతున్న పోలీసులు అంటూ మీడియా మొత్తం ఒకటే వార్త. పోలీసులు మరియు ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు అదృశ్యమైన మిగతా 5 మంది పసిపిల్లల తల్లిదండ్రులు ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మాత్రం నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలా ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కానిస్టేబుల్స్. ఎవరు వీళ్ళు అంటూ గట్టిగా అరిచాడు ఎస్ఐ విక్రమ్. సార్, వీళ్ళిద్దరూ గత 2 రోజుల నుండి మన ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అందుకే తీసుకొచ్చాము అని చెప్పాడు కానిస్టేబుల్. అయితే ఇటు తీసుకురండి. రేయ్, నీ పేరేంటి అని వారిలో ఒకరిని అడిగాడు విక్రమ్. తిప్పేస్వామి సార్ అంటూ అమాయకంగా సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. నీ పేరేంట్రా అని ఇంకొక వ్యక్తిని అడిగాడు. తిరిగేస్వామి సార్ అంటూ ఇంకా అమాయకంగా సమాధానమిచ్చాడు రెండో వ్యక్తి. ఏంట్రా, వాడి పేరు తిప్పేస్వామి, నీ పేరు తిరిగేస్వామా? అంటే వాడు తిప్పితే నువ్వు తిరుగుతావా అంటూ కోపంతో ఊగిపోయాడు విక్రమ్. సార్ సార్, నిజం సార్, వాడు మా అన్న. వాడి పేరు తిప్పేస్వామి, నేను వాడి తమ్ముడు. నా పేరు తిరిగేస్వామి. నమ్మండి సార్. సరే సరే, ఇంతకు చిన్నపిల్లల్ని ఎందుకు ఎత్తుకెళ్లారు అని కోపంగా అడిగాడు విక్రమ్. సార్, మేము చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళమే కానీ చిన్నపిల్లని ఎత్తుకెళ్లే వాళ్ళము కాదు సార్. చిన్న చిన్న దొంగతనాలా అంటే ఏంట్రా? అంటే బయట ఆరేసిన లంగాలు బ్రాలు అటువంటివి సార్. లంగాలు బ్రాలు దొంగతనం చేయడం ఏంట్రా? అన్నా క్యాంటీన్ ముందు కూర్చొని అన్నం అడుక్కునే చిల్లర నాయల్లారా. అంటే సార్, పెద్ద దొంగతనాలు చేస్తే కేసులు పెడతారు కానీ ఈ లంగాలు బ్రాలు పోయాయని ఎవరు కేసు పెట్టరు కదా సార్. అందుకే. వాళ్ళు కేసు పెట్టరు సరే, కానీ వాటితో మీరేం చేస్తారురా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? నెల రోజుల పాటు దొంగతనం చేసినవన్నీ కోటి బజారులో కూర్చుని 100కు 4 చప్పున 1 గంటలో అమ్మేస్తాము. బయటకి కనపడకుండా లోపల వేసుకునేవే కదా అని జనాలు కూడా ఎగబడి కొంటారు. అమ్మ దొంగనాయల్లారా, మీరు మామూలోళ్ళు కాదురా. రే కానిస్టేబుల్, వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి మీ ఇళ్లలో ఉన్న అన్ని బట్టలు ఉతికించండి. అలా రోజుకొకరింటికి తీసుకెళ్ళండి. అంతలోనే విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. హలో, ఎవరు? హలో విక్రమ్, నేను మీనా మాట్లాడుతున్నాను. చెప్పండి మీనా గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి నా ఆఫీస్ దగ్గరికి వస్తారా? హా, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమ్. మీనా ఆఫీస్ వద్దకి చేరుకున్నాడు విక్రమ్.
చెప్పండి మీనా గారు, ఏదో మాట్లాడాలన్నారు. ఈ పసిపిల్లల కేసు గురించే విక్రమ్ గారు. ఏవైనా ఆధారాలు దొరికాయా? నాకెందుకో ఈ కేసు వెనకాల ఎవరో ఒక మహిళ ఉన్నట్టు అనుమానం. ఎందుకంటే చనిపోయిన పాపని అంత అందంగా రెడీ చేసి చంపారు అంటే అది ఒక మహిళ పనే అని నా అనుమానం. కానీ ఇలా హత్య చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అవును విక్రమ్ గారు, ఇంతవరకు మీరు అదుపులోకి తీసుకుని విచారించిన వారిలో ఎవరైనా మహిళలు ఉన్నారా? లేదు మీనా గారు, కానీ ఇప్పటి నుండి ఆ పనిలోనే ఉంటాను. గుడ్. ఇప్పటి నుండి అనుమానం వచ్చిన ఏ మహిళను కూడా వదలొద్దు. ఓకే మీనా గారు, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం పసిపిల్లల మిస్సింగ్ కేసులో మరొక ఘోరం చోటు చేసుకుంది. అదృశ్యమైన వారిలో కవలపిల్లలైన ఇద్దరు బాలురని వారి పుట్టినరోజు నాడే హత్య చేసి వారి ఇంటి సమీపంలో వదిలి వెళ్లిన దుండగులు అంటూ రాష్ట్రమంతా ఒకటే న్యూస్. మీనా మరియు మిగతా బృందం అంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. మొదటి హత్య జరిగిన రీతిలోనే ఈ రెండు హత్యలు జరిగాయి. పిల్లలిద్దరికీ కొత్త బట్టలేసి ఎంతో అందంగా ముస్తాబు చేసి తమ పుట్టినరోజు నాడే హత్య చేశారు. తమ పిల్లల్ని కోల్పోయి బోరున విలపిస్తున్న ఆ తల్లిదండ్రులకి ఏ సమాధానం చెప్పలేక మౌనంగా నిల్చుండిపోయింది మీనా. అంతలోనే అక్కడికి చేరుకున్నాడు విక్రమ్. విక్రమ్ గారు, నా జీవితంలో ఎన్నో ఘోరమైన హత్యలు చూశాను, కానీ ఇలా అందమైన హత్యలు చేస్తూ పుట్టినరోజు నాడే తల్లిదండ్రులకి కడుపుకోత మిగులుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఆ వ్యక్తి ఎవరో కానీ వాడికన్నా ముందు అలాంటి వాడిని పుట్టించినందుకు ఆ దేవుడిని శిక్షించాలని ఉంది అంటూ తన మనసులోని బాధను చెప్పింది మీనా. నిజమే మీనా గారు, అన్నింటికీ ఆ దేవుడేగా కారణం. కానీ నేను మాత్రం వదలను. దీనికి కారణమైన వారిని ఈ చేతులతోనే శిక్షించి తీరుతాను. ఇక కర్నూలు నగరం క్యాంపు ముగించుకొని తిరిగొచ్చాడు మురళి. సావిత్రి, హాస్పిటల్కి టైం అవుతోంది, త్వరగా రెడీ అవ్వు. హా, ఎప్పుడో రెడీ అయ్యాను అంటూ వచ్చి బైక్ మీదకి ఎక్కింది సావిత్రి. అలా నెమ్మదిగా బైక్లో మాట్లాడుతూ వెళ్తున్నారు సావిత్రి మరియు మురళి. క్యాంపు ఎలా జరిగిందండి? చాలా బాగా జరిగింది సావిత్రి. కానీ నా మనసు, నా ఆలోచనలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరో 2 నెలలు ఆగండి. నాన్న అనే పిలుపుతో అన్నీ దూరం అవుతాయి. హా, ఆ పిలుపు కోసమే 1000 చెవులు వేసుకుని వేచి ఉన్నాను. అలా మాట్లాడుకుంటూ ఉండగానే హాస్పిటల్ వచ్చేసింది. బైక్ ఆపి సావిత్రి చేతిని పట్టుకుని నెమ్మదిగా ఆసుపత్రిలోకి తీసుకెళ్లాడు మురళి. రండి రండి అంటూ సావిత్రిని తీసుకుని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది నర్స్. సావిత్రి వచ్చే వరకు బయటే వేచి ఉన్నాడు మురళి. తన చుట్టూ పసిపిల్లలతో ఆడుకుంటున్న తల్లిదండ్రులను చూసి ఎంతో మురిసిపోతున్నాడు మురళి. అంతలో సావిత్రితో పాటు బయటికి వచ్చింది డాక్టర్. డాక్టర్ని చూడగానే కంగారుగా లేచి నిల్చున్నాడు మురళి. మురళీ గారు, మీరేం కంగారు పడకండి. అన్నీ అనుకున్న టైంకి అనుకున్న విధంగానే జరుగుతాయి. మరో 2 నెలల్లో సావిత్రి ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ చెప్పగానే ఆనందంలో మునిగిపోయాడు మురళి. ఇక హైదరాబాద్ నగరం. అదృశ్యమైన 6 మంది పసిపిల్లలలో 3 హత్య చేయబడ్డారు. ఎలాగైనా మిగతా 3ని కాపాడడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. స్పెషల్ ఆఫీసర్ మీనా ఆఫీస్ ప్రాంగణం. మీనా మరియు విక్రమ్ మధ్య జరుగుతున్న సంభాషణ. విక్రమ్ గారు, హంతకులు పసిపిల్లలని పుట్టినరోజు నాడే చంపుతున్నారు అంటే ఆ పిల్లల గూర్చి అన్ని వివరాలు తెలిసిన వారే చేస్తున్నారని నా అనుమానం. కాబట్టి అదృశ్యమైన పిల్లల యొక్క బంధువులని, వారి చుట్టుపక్కల ఉన్నవారిని, వారి కుటుంబంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మిగిలిన 3లో ముందుగా రాబోతున్న పుట్టినరోజు ఎవరిదో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆ చిన్నారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. తద్వారా హంతకులని పట్టుకునే అవకాశం ఉంటుంది. మనం కేసు నమోదు చేసుకున్న ఫైల్లో ఆ వివరాలన్నీ ఉంటాయి కదా. వెంటనే ఆ ఫైల్ ఓపెన్ చేసి రాబోతున్న పుట్టినరోజు ఎవరిదో చూడండి. అలాగే ఆ పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకోండి అంటూ విక్రమ్ని ఆదేశించింది మీనా. అలాగే మీనా గారు అంటూ బయలుదేరాడు విక్రమ్. ఆగండి విక్రమ్, నేను కూడా మీతో వస్తాను అంటూ విక్రమ్తో పాటు స్టేషన్కి వెళ్ళింది మీనా. స్టేషన్కి వెళ్ళగానే పసిపిల్లల మిస్సింగ్ ఫైల్ ఓపెన్ చేసి అందరి డేట్ ఆఫ్ బర్త్లు పరిశీలించారు విక్రమ్ మరియు మీనా. మై గాడ్ విక్రమ్, మిగిలిన 3లో ఒక అమ్మాయి పుట్టినరోజు రేపే. అంటే రేపటిలోగా మనం ఆ అమ్మాయి ప్రాణాల్ని కాపాడాలి. ఎలా కుదురుతుంది మేడం? ఇప్పుడు టైం ఆల్రెడీ రాత్రి 10 గంటలు అయింది. అయితే మనం ఆ అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయినా మిగతా ఇద్దరి ప్రాణాలు కాపాడొచ్చు. అదెలా మేడం? మనకున్న సమాచారం ప్రకారం హంతకులు ఎత్తుకెళ్లిన పసిపిల్లల్ని హత్య చేసి వారి పుట్టినరోజు నాడు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో
వారి ఇంటి సమీపంలో వదిలి వెళ్తున్నారు. కాబట్టి రేపు ఉదయం 4 గంటలకే మనం ఈ అమ్మాయి ఇంటి వద్దకి చేరుకోవాలి. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ హంతకులని పట్టుకోగలిగితే మిగతా 2 హత్యలతో పాటు జరగబోయే ఘోరాలని కూడా ఆపొచ్చు. మీరు చెప్పింది నిజమే మేడం. మీరు చెప్పినట్టే మనం హంతకుల కన్నా ముందే ఆ అమ్మాయి ఇంటి వద్దకి చేరుకోవాలి. కానీ విక్రమ్, ఒక హత్య జరగబోతోందని తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే ఈ పోలీస్ వృత్తికే సిగ్గుచేటు. ఆ మాట విన్న విక్రమ్ మరియు మిగతా పోలీసులంతా మౌనంగా ఉండిపోయారు. సరే విక్రమ్, రేపు ఉదయం 4 గంటలకల్లా మనం అనుకున్న చోటుకి చేరుకోవాలి. హంతకులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేదు. ఓకే మేడం, ఎలాగైనా రేపు హంతకుల్ని పట్టుకుని తీరాలి. సరే విక్రమ్, ఉదయం 4 గంటలకు కలుద్దాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. ఇక కర్నూలు నగరం. అమ్మా సావిత్రి, ఏం చేస్తున్నావ్ అంటూ లోపలికి వచ్చింది పక్కింటి సరోజ. ఎవరు అంటూ బయటికి వచ్చింది పనిమనిషి లక్ష్మి. నేను, పక్కింటి సరోజ. ఓ అవునా, ఏం కావాలి? సావిత్రితో మాట్లాడదాం అని వచ్చాలి. అంతలోనే రండి సరోజ గారు అంటూ అక్కడికి వచ్చింది సావిత్రి. ఏంటి సరోజ గారు ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, నువ్వేమో ఎక్కువగా బయటికి రావు, నేనేమో ఎక్కువగా లోపలుండలేను. అందుకే నీతో అలా కొద్దిసేపు మాట్లాడదామని ఇలా వచ్చాను. అవునా అంటూ చిన్నగా నవ్వింది సావిత్రి. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా సావిత్రికి తాగడానికి పళ్ళరసాలు, తినడానికి పోషకాహారాలు తీసుకొని ఇంటికి వచ్చాడు మురళి. సావిత్రి, ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో. మళ్ళీ నిద్రలేచిన తర్వాత ఇవి తిను అంటూ అన్నీ సావిత్రి ముందు పెట్టాడు మురళి. అలాగేనండి. అలాగే కాదు, ముందు జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో. నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మురళి. తాగమ్మా తాగు, నువ్వు తాగకపోతే ఆయనకి బయటికొచ్చేలా ఉంది అంటూ వెటకారంగా అంది సరోజ. ఆ మాటలు విని తనలో తాను నవ్వుకుంది సావిత్రి. ఇక హైదరాబాద్ నగరం. సమయం తెల్లవారుజామున 4 గంటలు. చేతిలో తుపాకీలు పట్టుకుని హంతకుల కోసం వేచి చూస్తున్నారు మీనా మరియు విక్రమ్తో పాటు వచ్చిన మిగతా పోలీసులు. సమయం 4:30 అయింది. అయినా ఇంకా ఎవరూ అక్కడికి రాకపోవడంతో ఎంతో ఆసక్తిగా, కసిగా హంతకుల కోసం మాటు వేశారు పోలీసులు. అంతలోనే అక్కడ చెత్తకుప్పలో పడి ఉన్న సంచి ముందు వీధి కుక్కలన్నీ గుంపులుగా ఉండడం చూసి అక్కడికి వెళ్ళింది మీనా. నెమ్మదిగా ఆ సంచి తెరిచి చూడగానే ఒక్కసారిగా స్తంభించిపోయింది మీనా. భయంతో ఉనికిపోతున్న మీనాను చూసి ఏమైంది మేడం అంటూ అక్కడికి చేరుకున్నారు మిగతా పోలీసులంతా. ఆ సంచి చూడగానే మిగతా పోలీసులంతా కూడా స్తంభించిపోయారు. కారణం, ఆ సంచిలో ఉన్నది పసిపాప శవం. ఎప్పటిలాగే పుట్టినరోజు నాడే పాపకి కొత్త బట్టలేసి అందంగా రెడీ చేసి హత్య చేసిన హంతకులు పాప శవాన్ని అక్కడ ఉంచి వెళ్లారు. కానీ ఈసారి హంతకులు వచ్చిన సమయం మారింది. పోలీసుల కన్నా ముందే వచ్చి పాప శవాన్ని అక్కడ వదిలి వెళ్లారు హంతకులు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు పోలీసులు. తన చేతులతోనే పాప శవాన్ని వారి తల్లిదండ్రుల చేతిలో పెట్టింది మీనా. ఆ క్షణం ఆ తల్లిదండ్రులను ఓదారుస్తూ, మమ్మల్ని క్షమించండమ్మా, మీ అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయాను. కానీ నేను ఈ క్షణం ప్రమాణం చేస్తున్నాను, మీ బిడ్డ చావుకి కారణమైన వారిని ఎలాగైనా పట్టుకుని తీరతాను. ఆ క్షణం ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి హంతకుల్ని ఇంతకన్నా ఘోరంగా చంపుతాను అని ఆ తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. మీనా ఆఫీస్ ప్రాంగణం. విక్రమ్, అర్జెంటుగా నాకు నగరంలోని ప్రతి సర్కిల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ కావాలి. ఓకే మేడం, నేను తీసుకొస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మిగిలిన ఇద్దరి పిల్లల్లో ఒకరి పుట్టినరోజు మరో 7 రోజుల్లో రాబోతుంది. అంటే మనకు 7 రోజుల సమయం ఉంది. కాబట్టి మరో హత్య జరగడానికి వీలు లేదు విక్రమ్. ఎలాగైనా నిందితులని పట్టుకుని తీరాలి. సరే మేడం, నేను సీసీటీవీ ఫుటేజెస్ తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. మీనా తన కార్ తీసుకుని మొదటి హత్యకి గురైన చిన్నారి ఇంటికి వెళ్ళింది. ఏంటి మేడం ఇలా వచ్చారు అని మీనాని అడిగారు చనిపోయిన పాప తల్లిదండ్రులు. నాకు కొన్ని వివరాలు కావాలి. మీ ఇంటికి ఉదయం నుండి రాత్రి వరకు ఎవరెవరు వస్తుంటారు? ఏ టైంకి వస్తుంటారు? మీ బిజినెస్, మీ జాబ్, మీ పాస్ట్, ఇలా కొన్ని వివరాలు కావాలి. సరే మేడం అంటూ మీనాకి కావలసిన సమాచారం అంతా ఇచ్చారు ఆ తల్లిదండ్రులు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిన మీనా రెండో హత్య చేయబడ్డ కవలపిల్లల ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా తనకి కావలసిన సమాచారం అంతా సేకరించింది. అలా అదృశ్యమైన 6 మంది ఇళ్లకు వెళ్ళి తనకి కావలసిన వివరాలన్నీ అడిగి తెలుసుకుంది మీనా. అక్కడే మీనాకి ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలిసింది. ఆ 6 మంది ఇళ్లకి పాలు పోసే వ్యక్తి ఒక్కరే. అంతేకాదు, ఆ 6 మంది ఇళ్లలో పనిమనిషి కూడా ఒక్కరే.
ఈ ఇద్దరే వారి ఇళ్ళకి ప్రతిరోజు వెళ్ళేవారు. ఆ 6 కుటుంబాలతో సంబంధం ఉన్నది ఈ ఇద్దరికి మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరు వారిళ్లలో పని మానేశారు. ఖచ్చితంగా ఈ ఇద్దరికీ ఆ కుటుంబాలతో ఏదో సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ విక్రమ్‌ని కలవడానికి వెళ్ళింది మీనా. మేడం, ఇవిగో మీరడిగిన సీసీటీవీ ఫుటేజ్ అంటూ తను తెచ్చిన ఆధారాలను మీనా చేతికిచ్చాడు విక్రమ్. థ్యాంక్ యూ విక్రమ్ గారు అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ తన ఇంటికి తీసుకెళ్ళింది మీనా. ఇంటికి వెళ్ళగానే విక్రమ్ ఇచ్చిన ఫుటేజ్ ప్లే చేసుకుని చూసిన మీనాకి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. నగరంలో అన్ని ఏరియాల్లో ఉన్న కెమెరాల్లో వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, కానీ పసిపిల్లలు అదృశ్యమైన ఏరియాలో ఉన్న కెమెరాల్లో ఒక్క రికార్డింగ్ కూడా లేదు. అప్పుడే మీనాకి తెలిసింది, దీని వెనుక ఉన్నది పాలవాడో పనివాడో కాదు, ఇంకా ఎవరో ఉన్నారు. ముందు ఆ ఇద్దరిని పట్టుకుంటే వారి వెనుకున్న వారిని బయటికి లాగొచ్చు. అంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనుకుంది మీనా. అనుకున్నదే తడవుగా ఏదో చిన్న దొంగతనం కేసు అని చెప్పి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది మీనా. ఆ తరువాత వాళ్ళిద్దరినీ స్టేషన్ నుండి ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళింది. నిందితులను విచారించడానికి మీనాతో పాటు మరో ముగ్గురు అధికారులు వచ్చారు. పోలీసులను చూడగానే ఆ ఇద్దరు భయంతో వణికిపోతున్నారు. సార్, మాకేం తెలియదు, మమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అంటూ పోలీసులను వేడుకుంటున్నారు ఆ ఇద్దరు. చూడండి, మీకేం తెలియకపోతే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చే వాళ్ళం కాదు. మిమ్మల్ని అక్కడే కాల్చి పడేసేదాన్ని. కానీ నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదు, నిజం. మీ వెనుక ఎవరున్నారు అన్న నిజం మాకు కావాలి. ఆ నిజం చెప్తే మీ ప్రాణం మీకు దక్కుతుంది. లేకపోతే మీ మరణం కూడా ప్రపంచానికి తెలియకుండా ఇక్కడే చంపి పాతేస్తాను అంటూ మీనా ఇచ్చిన వార్నింగ్కి ప్యాంట్లు తడుపుకున్నారు ఆ ఇద్దరు. అంతలోనే మీనాకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మేడం, మన ఇంటి ముందు ఎవరో ఒక లెటర్ వేసి వెళ్ళిపోయారు. ఆ లెటర్ మీకు వాట్సాప్ పెడుతున్నాను చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మీనా ఇంట్లో పనిచేసే అమ్మాయి. ఆ అమ్మాయి పంపిన లెటర్ చూడగానే స్తంభించిపోయింది మీనా. ఇంతకు ఆ లెటర్లో ఉన్న విషయం ఏంటంటే, చూడు ఆఫీసర్, మిగిలిన ఇద్దరిలో ఒకరి పుట్టినరోజు రేపే. కానీ రేపు చంపాల్సిన ఆ అమ్మాయి ప్రాణాన్ని వాయిదా వేస్తున్నాను. ఎందుకంటే రేపు ఇంకొక పసిపాప ప్రాణం తీయబోతున్నాను. రేపు నా చేతుల్లో చావబోతున్న ఆ బుజ్జి పాపాయి ఎవరో కాదు, నీ కూతురే. ఆ లెటర్ చదవగానే ఎదురుగా ఉన్న ఆ ఇద్దరిని అక్కడున్న అధికారులకు అప్పచెప్పి హుటాహుటిన తన ఇంటికి చేరుకుంది మీనా. మీనా ఇంటికి వెళ్ళగానే అమ్మా అంటూ పరిగెడుతూ వచ్చింది మీనా కూతురు. తన బిడ్డని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంది మీనా. రేపే నీ కూతుర్ని చంపబోతున్నాను అని హంతకుడు రాసిన మాటల్ని తలుచుకుంటూ ఆ రాత్రంతా కంటి మీద కొనుకు వేయకుండా తన బిడ్డకి కాపలాగా ఉంది మీనా. విక్రమ్కి ఫోన్ చేసి తనకి హంతకుడు పంపిన లెటర్ గురించి చెప్పింది మీనా. సమయం ఉదయం 6 గంటలు. విక్రమ్ నుండి మీనాకు ఫోన్ వచ్చింది. హలో విక్రమ్, చెప్పు. మేడం, 5వ హత్య జరిగింది. హంతకుడు మనల్ని తప్పుదారి పట్టించి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయిని హత్య చేశాడు. మొదటి 4 హత్యల రీతిలోనే ఈ అమ్మాయిని కూడా హత్య చేశాడు అని విక్రమ్ చెప్పగానే ఫోన్ కిందకి పడేసి పట్టలేనంత కోపంతో వెళ్ళింది మీనా. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరిని విచారిస్తున్న చోటుకి వెళ్ళింది. నేరుగా వెళ్ళి 2 చేతుల్లో 2 తుపాకీలు పట్టుకుని ఆ ఇద్దరి తలకి గురిపెట్టింది మీనా. రేయ్, ఇప్పుడు గనక మీరు నోరు విప్పి నిజం చెప్పకపోతే ఇంకో ఒక్క క్షణం కూడా మీరు ప్రాణాలతో ఉండరు. పసిపిల్లల్ని చంపుతారా మీ అబ్బా. రేయ్, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే పూడ్చి పడేస్తా నా కొడకల్లారా అంటూ కోపంతో ఊగిపోతుంది మీనా. తల మీద తుపాకీ పెట్టి ఎదురుగా నిల్చున్న మీనాని చూస్తుంటే వారి వెన్నులో వణుకు పడుతోంది. మేడం, చంపింది మేము కాదు. మేడం, మమ్మల్ని వదిలేయండి అంటూ మీనా కాళ్ళ మీద పడ్డారు ఆ ఇద్దరు. మరి మీ వెనుకున్నది ఎవరు? అసలేం జరుగుతుంది? చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను అని అంది మీనా. చెప్తాం మేడం. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి మా ఇద్దరిని తన వెంట తీసుకెళ్లాడు. తను చెప్పిన ఇళ్లల్లోని పిల్లల్ని తనకి తెచ్చివ్వాలని, దానికోసం మాకు ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాడు. నేను సాయంత్రం పూట పాలు పోసే సమయంలో ఆ పాలలో మత్తుమంది కలపమని చెప్పాడు. అలాగే ఆ మత్తుమందుని వారు తీసుకునేలా చూడమని వారింట్లో పనిచేసే ఈ వ్యక్తికి చెప్పాడు అంటూ పక్కనున్న వ్యక్తిని చూపించాడు పాలవాడు. అవును మేడం, ఒకవేళ వారు ఆ పాలు తాగకపోతే వాళ్ళు తినే భోజనంలో మత్తుమందు కలపమని నాకు చెప్పాడు. అలా అందరూ మత్తులోకి జారుకున్నాక ఆ పసిపిల్లల్ని తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇచ్చేవాళ్ళం. అలా ఇవ్వడం వరకే మాకు తెలుసు. కానీ ఆ తరువాత ఆ పిల్లల్ని హత్య చేయడం చూసి మేము ఆ ఇళ్లలో పని మానేశాము. కానీ అతను మమ్మల్ని ఈ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నాడు.
అతను కేవలం ఆ 6 మంది పసిపిల్లలనే కాదు మేడం, ఇంకా చాలా మందిని చంపాలని చూస్తున్నాడు. దానికి మా సహాయం కోరుతూ మమ్మల్ని ఇప్పటికీ బెదిరిస్తున్నాడు. కానీ ఈ విషయంలో మేము ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం మేడం. కానీ ఒక్కటి మాత్రం నిజం మేడం, అతడు ఇంతటితో ఆగడు. అతన్ని పట్టుకుంటే చాలా మంది పిల్లల ప్రాణాలు కాపాడొచ్చు మేడం అంటూ జరిగింది మొత్తం చెప్పారు ఆ ఇద్దరు. ఈ విషయం మీరు పోలీసులకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది మీనా. చేసిందే పోలీసులు మేడం. ఏంటి మీరు చెప్పేది? అవును మేడం, ఇదంతా చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎస్ఐ విక్రమ్. మమ్మల్ని ఇలా చేయమని చెప్పిన వ్యక్తి, ఇదంతా చేస్తున్న వ్యక్తి, ఇంకా చాలా చేయాలని చూస్తున్న వ్యక్తి ఎస్ఐ విక్రమ్. అందుకే మేమేం చేయలేకపోయాను. ఆ మాటలు వినగానే స్తంభించిపోయింది మీనా. ఏం చెప్తున్నారు మీరు? ఎస్ఐ విక్రమ్ ఇదంతా చేస్తున్నాడా అని అడిగింది మీనా. అవును మేడం, అతన్ని ఇంతటితో ఆపకపోతే ఇంకా చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. పసిపిల్లల వరుస హత్యల వెనుకున్న వ్యక్తి విక్రమ్ అని తెలియగానే మీనా దిమ్మ తిరిగిపోయింది. ఊహించని ఆ ట్విస్టుతో మీనా ఒక్కసారిగా స్తంభించిపోయింది. వెంటనే ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేసింది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి అని వినబడగానే ఫోన్ పక్కన పడేసి అలా మౌనంగా నిల్చుండిపోయింది మీనా. ఇక కర్నూలు నగరం. సావిత్రి మరియు పక్కింటి సరోజ మాట్లాడుతూ కూర్చున్నారు. అంతలోనే అక్కడికి వచ్చాడు మురళి. సావిత్రి, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు రెడీగా ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు మురళి. రాత్రిపూట కూడా సావిత్రి జాగ్రత్త అని జపం చేస్తూ పడుకుంటాడేమో ఈయనగారు అంటూ నవ్వింది సరోజ. ఆ మాట విని సావిత్రి కూడా తనలో తాను మెల్లగా నవ్వుకుంది. అంతలోనే అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది, దుబాయ్ నుండి అంట అంటూ గట్టిగా అరిచింది పనిమనిషి లక్ష్మి. ఏంటి, దుబాయ్ నుండా అంటూ ఆత్రంగా వెళ్ళింది సావిత్రి. ఫోన్లో అలా నవ్వుతూ ముచ్చట్లు మాట్లాడుతున్న సావిత్రిని చూస్తూ అలానే నిల్చుంది సరోజ. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను బంగారం అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది సావిత్రి. ఏంటమ్మా, ఫోన్లో ఎవరు, అంత సంతోషంగా ఉన్నావు అని అడిగింది సరోజ. దుబాయ్ నుండి నా భర్త ఫోన్ చేశాడు అని చెప్పింది సావిత్రి. ఆ మాట వినగానే కళ్ళు రెండు ఇంత పెద్దవి చేసి, ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటూ ఆశ్చర్యపోయింది సరోజ. నిజం, మా ఆయన దుబాయ్ నుండి ఫోన్ చేశాడు. త్వరలోనే నన్ను చూడడానికి ఇక్కడికి వస్తున్నాడంట అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది సావిత్రి. ఏంటి, మీ ఆయన దుబాయ్లో ఉన్నాడా? మరి ఇప్పుడు వెళ్ళిన ఆయనెవరు అని అడిగింది సరోజ. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని చెప్పింది సావిత్రి. ఆ మాట వినగానే స్తంభించిపోయింది సరోజ. సావిత్రి భర్త దుబాయ్లో ఉంటే సావిత్రి కడుపులో పెరుగుతున్న బిడ్డకి మురళి తండ్రి కావడం ఏంటి? హైదరాబాద్లోని పసిపిల్లల హత్యలు ఎస్ఐ విక్రమ్ చేయడానికి గల కారణం ఏంటి? విక్రమే ఇదంతా చేస్తున్నాడు అని వారిద్దరూ చెప్పగానే వెంటనే విక్రమ్ ఇంటికి వెళ్ళింది మీనా. విక్రమ్ ఇంటికి తాళం వేసి ఉండడంతో స్టేషన్ వద్దకి వెళ్ళింది. కానీ అక్కడ కూడా విక్రమ్ లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దాంతో విక్రమ్ని వెతికే పనిలో పడింది మీనా. కానీ ఆ విషయం మాత్రం బయటికి తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. ఎందుకంటే ఒక పోలీస్ ఇదంతా చేస్తున్నాడంటే పబ్లిక్తో ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఆ విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా విక్రమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అదృశ్యమైన 6 మందిలో 5 మంది పసిపిల్లలు చనిపోయారు. ఇక మిగిలిన ఒక అమ్మాయి తల్లిదండ్రులు అనుక్షణం భయంతో గడుపుతున్నారు. ఎలాగైనా తమ కూతురి ప్రాణాలు రక్షించమని మీనా వద్దకి వచ్చారు ఆ తల్లిదండ్రులు. మేడం, ఎత్తుకెళ్లిన పసిపిల్లల్ని తమ పుట్టినరోజు నాడే చంపి మాలాంటి వాళ్ళకి కడుపుకోత మిగులుస్తున్న ఆ రాక్షసుల్ని త్వరగా పట్టుకోండి మేడం. ఇంకో 4 రోజుల్లో మా పాప పుట్టినరోజు. ఆ విషయం తలుచుకుంటేనే గుండె ఆగిపోతోంది. ఎలాగైనా మా పాపని రక్షించండి మేడం అంటూ మీనా కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వారిని దగ్గరికి తీసుకుని ఎలాగైనా మీ పాప ప్రాణాలు రక్షిస్తాను అని ధైర్యం చెప్పింది మీనా. మీనా ఇచ్చిన ధైర్యంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ భార్యాభర్తలు. మీనా మాత్రం విక్రమ్ ఆచూకీ తెలుసుకోవడానికి కావలసిన దారులన్నీ వెతికే పనిలో పడింది. ఇక కర్నూలు నగరంలో ఏం జరిగిందో చూద్దామా. తన భర్త దుబాయ్లో ఉన్నాడని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మురళీ తండ్రని చెప్పడంతో నోరు వెళ్ళబెట్టింది సరోజ. ఏంటమ్మా సావిత్రి నువ్వు చెప్పేది, నీ భర్త దుబాయ్లో ఉన్నాడా? నీ కడుపులో ఉన్న బిడ్డ మురళీ బిడ్డనా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని అడిగింది సరోజ. అయ్యో సరోజ గారు, అసలేం జరిగిందో చెప్తాను వినండి. నా పేరు సావిత్రి, నా భర్త పేరు శివ. మాది ప్రేమ వివాహం. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ళు కాదని లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అలా ఈ ఊరికి వచ్చిన మమ్మల్ని దగ్గరికి తీసుకుని ఆదరించారు.
మురళీ గారు మరియు ఆయన భార్య మమత గారు. మురళీ గారిలాగే మమత గారిది కూడా చాలా మంచి మనసు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు ఆవిడ. మా ఆయనకి ఉద్యోగం ఇప్పించింది కూడా మురళీ గారే. మాకు కావలసిన సహాయాలన్నీ చేసి మేము జీవితంలో నిలదొక్కుకునేలా చేశారు ఆ మంచి మనుషులు. కేవలం మాకే కాదు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుకొచ్చే మంచి మనసులు కలవారు వారిద్దరు. కానీ ఆ భగవంతుడు వారికే పిల్లలు లేకుండా చేశాడు. మురళీ గారికి పిల్లలంటే ఎంతో ఇష్టం. ఎప్పుడైనా సెలవు దొరికితే చాలు వీధిలో ఉన్న పిల్లలందరినీ తన ఇంటికి తెచ్చుకుని ఆడుకునేవాడు. కానీ నాన్న అనే పదం వినడం కోసం ఆయన ఎంతగానో పరితపించేవారు. మమతా గారికి కూడా పిల్లలు కావాలని ఎంతో కోరికుండేది, కానీ మమతా గారి గర్భసంచిలో ఉన్న ఒక సమస్య వల్ల ఆమె తల్లి కావడం కుదరదని వైద్యులు చెప్పడంతో ఆ ఇద్దరూ ఎంతో బాధపడ్డారు. అందరూ తమ పిల్లలతో సంతోషంగా ఉండడం చూసి ఆ భాగ్యం తమకి దక్కలేదని కన్నీళ్లు పెట్టుకునేవారు. అప్పుడే వైద్యులు వారికి సరోగసి, అదే అండి అర్ధగర్భం అనే వైద్య విధానం గూర్చి వివరించారు. అంటే తమ బిడ్డని ఇంకొకరి గర్భంలో 9 నెలలు పెంచడం, దానినే సరోగసి అంటారు. ఎవరికైనా గర్భసంచిలో సమస్య ఉంటే తమ బిడ్డని ఇంకొకరి గర్భంలో పెంచడం అనేది జరుగుతుంది. ఆ విధానం ద్వారా మీకు పిల్లలు కలిగే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్పగానే ఆ ఇద్దరు ఆలోచనలో పడిపోయారు. ఆ విషయం నా భర్త ద్వారా నాకు తెలిసింది. వెంటనే నేను వారికి సరోగేట్ మదర్గా సహాయపడాలనుకున్నాను. దానికి నా భర్త కూడా అంగీకారం తెలిపాడు. మేమిద్దరం వెళ్ళి వారికి ఆ విషయం చెప్పాను. అమ్మా సావిత్రి, మా కోసం నీ అమ్మతనం మాకు అద్దెకిస్తున్నావా? నిజంగా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు మమతా గారు. మీరు మాకు చేసిన సహాయానికి మీ రుణం తీర్చుకోవడం కోసం ఆ భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు మేడం అని చెప్పింది సావిత్రి. అలా వారిద్దరి కోసం నేను గర్భం దాల్చాను. ఆ క్షణం నుండి మమతా గారు నన్ను ఒక తల్లిలాగా చూసుకునేవారు. సావిత్రి, నేను తల్లి కాబోతున్నాను, మా ఆయన తండ్రి కాబోతున్నాడు. ప్రతిరోజు ఎంతో మురిసిపోయేవారు మమతా గారు. కానీ విధి అనేది ఎంత భయంకరమైనదో అప్పుడే నాకు తెలిసింది. తల్లిదండ్రులు కాబోతున్నామన్న వారి ఆనందాన్ని ఒక్క క్షణంలో హరించింది. ఆ రోజు మురళీ గారు మమతా గారు గుడికి వెళ్ళి వస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మమతా గారి తలకి బలమైన గాయం అవ్వడంతో ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. మురళీ గారు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తన ముందు జీవచ్ఛవంగా పడి ఉన్న తన భార్యని చూసి గుండెలు పగిలేలా రోధించాడు మురళి. ఆమె కోమాలో నుండి బయటికి రావడం అసాధ్యమని డాక్టర్స్ చెప్పినా కూడా మురళి గారు మాత్రం ఎప్పటికైనా తన భార్య మామూలు స్థితికి వస్తుందన్న నమ్మకంతో బతుకుతున్నారు. ఇప్పటికీ మమతా గారు కోమాలోకి వెళ్ళి 6 నెలలైంది. ఒకవైపు తన భార్యకి అన్ని సేవలు చేస్తూ మరోవైపు నా కడుపులో పెరుగుతున్న తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు మురళి గారు. అలాంటి వ్యక్తి భర్తగా దొరకడం మమతా గారు చేసుకున్న అదృష్టం. అలాగే శివ లాంటి భర్త దొరకడం కూడా నేను చేసుకున్న అదృష్టం. ఇదండి సరోజా గారు అసలు జరిగిన విషయం. సావిత్రి చెప్పిన అసలు కథ వినగానే భావోద్వేగానికి లోనైంది సరోజ. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి సావిత్రి. సహాయం చేసిన మనుషుల కోసం నీ అమ్మతనాన్ని వారికిచ్చి వారి రుణం తీర్చుకుంటున్నావు. ఇన్నాళ్ళు పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని చూసి అసూయ పడేదాన్ని, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. నువ్వు పండంటి బిడ్డకి జన్మనిచ్చి ఆ భార్యాభర్తలని తల్లిదండ్రులు చేయాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని సరోజ అన్న మాటలకు ఎంతో సంతోషించింది సావిత్రి. ఇక హైదరాబాద్ నగరం 3 రోజుల తర్వాత ఎంత వెతికినా విక్రమ్ ఆచూకీ తెలియకపోవడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళనకి గురవుతోంది మీనా. ఎందుకంటే మరుసటి రోజే మిగిలిన అమ్మాయి పుట్టినరోజు. ఆ అమ్మాయి ప్రాణాలు రక్షిస్తానని వారి తల్లిదండ్రులకు ఇచ్చిన మాటని తలుచుకుంటూ భయంతో వణికిపోతోంది మీనా. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండే తన బృందంతో ఆ అమ్మాయి ఇంటి ముందు పహారా వేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమయం ఉదయం 9 గంటలయింది, కానీ ఎవరూ అక్కడికి రాలేదు. పోలీసులు మాత్రం అక్కడే మాటేసుకుని కూర్చున్నారు. క్షణక్షణానికి మీనా గుండెల్లో వేగం పెరిగిపోతుంది. సమయం 10 గంటలైంది. అయినా అక్కడికి ఎవరూ రాకపోవడంతో అక్కడున్న అందరిలోని ఒకటే ఆందోళన. అంతలోనే మీనా ఫోన్ రింగ్ అయింది. కొత్త నంబర్ నుండి ఫోన్ రావడంతో ఏం వినాల్సి వస్తుందో అన్న భయంతో వణుకుతో ఫోన్ లిఫ్ట్ చేసింది మీనా. హలో మీనా గారు, నేను విక్రమ్ మాట్లాడుతున్నాను. మీరు వెతుకుతున్న అమ్మాయి వీధి చివరనున్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమ్.
వెంటనే జీప్ తీసుకొని విక్రమ్ చెప్పిన చోటికి వెళ్ళింది మీనా. అక్కడ జనం అందరూ గుంపుగా ఉండడం చూసి స్తంభించిపోయింది. జీప్ దిగి అలా నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. అక్కడ కొత్త బట్టలేసుకుని ఎంతో అందంగా ముస్తాబయ్యి నవ్వుతూ ఆడుకుంటున్న పసిపాపను చూడగానే ఒక్కసారిగా మీనా ప్రాణం దిగొచ్చింది. వెంటనే ఆ పాపని తీసుకొని ఆమె తల్లిదండ్రుల వద్దకి వెళ్ళింది మీనా. తమ బిడ్డని చూడగానే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పసిపాపను గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతం అయ్యారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల ఆనందాన్ని చూసి మీనా కూడా తెలియని భావోద్వేగానికి లోనైంది. అంతలోనే మీనాకి మరో కొత్త నంబర్ నుండి ఫోన్ వచ్చింది. కన్నీటిని తుడుచుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది మీనా. హలో మీనా గారు, నేను విక్రమ్. మరో అరగంటలో టీవీ ముందు కూర్చోండి. బ్రేకింగ్ న్యూస్ చూద్దురు అంటూ ఫోన్ కట్ చేశాడు విక్రమ్. వెంటనే ఆ 2 నంబర్లకి ఫోన్ చేసింది మీనా. కానీ ఫోన్ కలవకపోవడంతో అసలు ఏం జరుగుతోందో అన్న ఆందోళన మరింత ఎక్కువైంది. వెంటనే ఇంటికి వెళ్ళి టీవీ ముందు కూర్చుని టీవీ ఆన్ చేసింది మీనా. బ్రేకింగ్ న్యూస్! రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పసిపిల్లల వరుస హత్యలకి తానే బాధ్యుడని ప్రకటించిన ఎస్ఐ విక్రమ్ తానే చిన్నపిల్లల్ని హత్య చేసినట్టు కొద్దిసేపటి క్రితమే మీడియాకి సమాచారం ఇచ్చిన ఎస్ఐ విక్రమ్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నాడు అంటూ అన్ని న్యూస్ ఛానళ్లలో ఒకటే బ్రేకింగ్ న్యూస్. 10 నిమిషాల తర్వాత చెప్పినట్టే మీడియా ముందుకు వచ్చాడు విక్రమ్. నగరానికి దూరంగా ఉన్న ఒక అటవీ ప్రాంతం నుండి మీడియాతో మాట్లాడుతున్నాడు విక్రమ్. అందరికీ నమస్కారం. గత కొన్ని నెలల నుండి నగరంలో జరుగుతున్న పసిపిల్లల హత్యలకి నేనే కర్మ, కర్త, క్రియ. పిల్లల్ని కిడ్నాప్ చేయించింది నేనే. ఎఫ్ఐఆర్లో నమోదు చేసుకున్న పుట్టినరోజు తేదీల ఆధారంగా వారిని తమ పుట్టినరోజు నాడే అందంగా ముస్తాబు చేసి చంపింది నేనే. పోలీస్ని కాబట్టి అందరూ కళ్ళు కప్పి చాలా ఈజీగా క్రైమ్ చేయగలిగాను. కానీ స్పెషల్ ఆఫీసర్ మీనా రాకతో నా దారికి అడ్డంకులు ఏర్పడ్డాయి. మొదటి 3 హత్యలు చాలా సులభంగా చేశాను. కానీ 4వ హత్య చేయాలనుకున్నప్పుడు నేను పసిపిల్లల్ని వారి ఇంటి వద్ద వదిలి వెళ్తున్న సమయాన్ని మీనా గారు గుర్తించారు. కానీ అది చేస్తోంది నేనే అన్న విషయం తెలియక ఆ విషయం నాకే చెప్పారు. అందుకే ఆ పాపని అర్ధరాత్రి 12 గంటలకి హత్య చేసి అక్కడ వదిలి వెళ్ళాను. ఆ తరువాత ఉదయం 4 గంటలకి అదే ఇంటి వద్దకి మీనా గారితో పాటు కాపలాకి వెళ్ళాను. మీనా గారిని తప్పుదారి పట్టించి 5వ హత్య చేశాను. ఈ 5 హత్యలే కాదు, ఇంకా చాలా చేయాలనుకున్నాను. కానీ మొట్టమొదటిసారి ఒక పిలుపు నన్ను ఆపింది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయిని హత్య చేయడం కోసం కొత్త బట్టలేసి ఎంతో అందంగా ముస్తాబు చేశాను. సరిగ్గా గొంతు నులిమి చంపాలనుకున్న సమయంలో ఆ చిన్నారి నన్ను నాన్నా అని పిలిచింది. అంతే, ఒక్కసారిగా నాకు తెలియకుండానే నా చేతులు వెనక్కి వచ్చేశాయి. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాటలు కూడా రాని ఆ చిన్నారి మొదటి మాటగా నన్ను నాన్నా అని పిలిచింది. ఏ పిలుపుకైతే నోచుకోలేక నేను రాక్షసుడిలాగా మారానో నేడు అదే పిలుపు నన్ను ఆపింది. నేను చెప్పేది నిజం. నాన్న అన్న ఒక్క పిలుపు కోసమే నేను ఇలా తయారయ్యాను. నన్ను ఇంత పెద్ద నేరస్తుడిగా, సైకోగా, రాక్షసుడిగా మార్చిన నా కథ చెప్తాను వినండి. నా పేరు విక్రమ్. పూర్తి పేరు విశాల విక్రమ్. విశాల అనేది నా భార్య పేరు. తనంటే నాకు ఎంతో ఇష్టం. తనే నా పంచప్రాణాలుగా బ్రతికాను. మేమిద్దరం పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాం. ఆ క్షణం నుండి తనే నా ప్రపంచం, తనే నా సర్వస్వం. ఎవరైనా పెళ్ళవగానే తన భార్య పేరు పక్కన తన పేరు ఉండాలనుకుంటారు. కానీ నేను నా భార్య పేరునే నా పేరు ముందు పెట్టుకున్నాను. మంచి భార్య, మంచి జీవితం ఇచ్చిన ఆ భగవంతుడు నాకు సంతానం ఇవ్వలేకపోయాడు. మా ఇద్దరికీ పిల్లలంటే ఎంతో ఇష్టం. కానీ విశాల గర్భసంచిలో ఉన్న కొన్ని సమస్యల వల్ల మాకు పిల్లలయ్యే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. అమ్మ అనిపించుకోవాలని విశాల, నాన్న అనిపించుకోవాలని నేను ఎన్నో గుళ్ళు తిరిగాము, ఎన్నో పూజలు చేశాము. కానీ మాకు ఆ భాగ్యం దక్కలేదు. అయినా కూడా తన కోసం నేను, నా కోసం తను జీవితాన్ని కొనసాగించే వాళ్ళం. కానీ ఈ సమాజంలో ఉన్న కొంతమంది మనుషులు వారి సూటిపోటి మాటలతో మమ్మల్ని మనోవేదనకు గురిచేశారు. పెళ్లికి వెళ్ళినా, చావుకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట, మీకు ఇంకా పిల్లలు కాలేదా? చివరికి ఇంటి బయటికి వెళ్ళినా సరే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అడిగే ఒకే ఒక ప్రశ్న, మీకు పిల్లలు కాలేదా? అంతేకాకుండా నా భార్య ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లేని గుడ్రాలు అని చెప్పి అవమానించేవారు. మాకు పిల్లలు కాలేదన్న బాధ కన్నా ఇంకా పిల్లలు కాలేదా అని వారడిగే ప్రశ్నే మమ్మల్ని ఎంతో బాధించేది.
మాకు పిల్లలు కాలేదన్న విషయం తెలిసి కూడా అదే పనిగా అడిగేవారు. అలాంటి మాటలు భరించలేక ఇంట్లో నేను లేని సమయం చూసి నా భార్య విశాల ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్ళగానే నిర్జీవంగా పడి ఉన్న నా భార్యని చూసి నా గుండె పగిలిపోయింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా విశాల నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయింది. దానికి కారణం ఈ సమాజం. ఈ సమాజంలో ఉన్న జనమే నా భార్యని చంపేశారు. నా జీవితంలో నేను మొట్టమొదటిసారి ఏడ్చిన క్షణం. నా విశాల నా నుండి దూరమైన క్షణం. ఏడ్చాను, కన్నీరు ఆవిరయ్యేలా ఏడ్చాను. గుండె తడి ఆరిపోయేలా ఏడ్చాను. నేను ఏడ్చిన క్షణమే నన్ను రాక్షసుడిగా మార్చింది. అప్పుడే నిశ్చయించుకున్నాను. నా భార్య చావుకి కారణమైన వారిని, ఈ సమాజాన్ని వదలకూడదని. ఏ పిలుపుకి మేము నోచుకోలేదని మమ్మల్ని అవమానించారో అదే పిలుపుని వారికి దూరం చేయాలనుకున్నాను. అందుకే పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసి వారి పుట్టినరోజు నాడే అందంగా రెడీ చేసి చంపి వారి ఇంటికి సమీపంలో వదిలేసేవాణ్ణి. కానీ నాన్న అనే పిలుపు ఎంత గొప్పదో ఆ చిన్నారి నోటి నుండి విన్నాకే తెలిసింది. అందుకే తనని ప్రాణాలతో వదిలేశాను. ఇప్పుడు నా ప్రాణాలు తీసుకుంటున్నాను అంటూ జేబులో ఉన్న తుపాకీ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని కాల్చుకున్నాడు విక్రమ్. ఒకే ఒక్క తూటాతో విక్రమ్ ప్రాణం పోయింది. సారీ, విశాల విక్రమ్ ప్రాణం పోయింది. హత్యలు చేసిన హంతకుడు మరణించాడు. ఇక కర్నూలు నగరంలో ఏం జరిగిందో చూద్దామా? నెల రోజుల తర్వాత సావిత్రికి పురిటి నొప్పులు రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. పని మనిషి లక్ష్మి మరియు పక్కింటి సరోజ. సావిత్రిని హాస్పిటల్లో చేర్చిన విషయం తెలియగానే కంగారుగా అక్కడికి చేరుకున్నాడు మురళి. ఆ రోజే దుబాయ్ నుండి వచ్చిన సావిత్రి భర్త శివ కూడా హాస్పిటల్కి చేరుకున్నాడు. అందరూ బయట ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే లోపలి నుండి పసిబిడ్డ కేకలు వినిపించాయి. దాంతో ఒక్కసారిగా అందరి గుండెల్లో వేగం పెరిగిపోయింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా బయటికి వచ్చింది డాక్టర్. మురళీ గారు, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి పండంటి మగబిడ్డ పుట్టాడు అని డాక్టర్ చెప్పగానే ఎగిరి గంతులేశాడు మురళి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంటూ తన బిడ్డను చూడడానికి లోపలికి పరిగెడుతూ వెళ్ళాడు మురళి. తన బిడ్డని చూడగానే కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు మురళి. అమ్మా సావిత్రి, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ సావిత్రికి రెండు చేతులెత్తి మొక్కాడు. ఎదురుగా ఉన్న తన భర్త శివని చూసి సావిత్రి కూడా కన్నీటి పర్యంతం అయింది. శివ కూడా తన భార్యని చూడగానే ఉద్వేగానికి లోనయ్యాడు. తన భార్య చేతిని తీసుకొని ముద్దాడుతూ అక్కడే కూర్చుని ఉండిపోయాడు శివ. ఒరేయ్ కన్నా, మీ అమ్మని చూపిస్తాను పదా అంటూ ఆ పసిబిడ్డని తీసుకుని అక్కడే ఉన్న తన భార్య మమత వద్దకి వెళ్ళాడు మురళి. కోమాలో ఉన్న మమత పక్కన కూర్చొని, మమత, ఒక్కసారి లేచి చూడు మన బిడ్డని. నిన్ను అమ్మా అని పిలవడానికి నీ వద్దకు వచ్చాడు అంటూ తన భార్యకి తన బిడ్డని చూపిస్తూ ఏడుస్తున్నాడు మురళి. అంతలోనే ఆ పసిబిడ్డ కేకలు విని ఒక్కసారిగా మమత శరీరంలో కదలిక వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఏవండి అని అంది మమత. అంతే, ఒక్కసారిగా మురళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మమత, మన బిడ్డ అంటూ ఆ పసిబిడ్డని తన భార్యకి చూపించాడు మురళి. తన బిడ్డని తన భర్తని చూడగానే మమత కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తన బిడ్డని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంది మమత. ఆ క్షణం తల్లిదండ్రులుగా మారిన మురళి మమతల ఆనందం ఆకాశాన్నంటింది. మొదటి కథలో నాన్న అనే పిలుపు విక్రమ్ని మారిస్తే రెండో కథలో ఒక పసిబిడ్డ ఏడుపు ఒక తల్లిని కోమాలో నుండి బయటికి రప్పించగలిగింది. విక్రమ్ మరణంతో మొదటి కథ, ఒక పసిబిడ్డ జననంతో రెండో కథ ముగిసింది. చివరగా ఒక మాట, అమ్మా నాన్న అనే పిలుపు ఎంత గొప్పదో ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నాను. అలాగే ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రపంచంలో కొన్ని కోట్లు సంపాదించినా రాని ఆనందం అమ్మా నాన్న అనే ఒక్క పిలుపుతో వస్తుంది. కానీ మారుతున్న జీవన విధానం వలనో లేక వేరే ఇతర కారణాల వలనో చాలామంది అమ్మా నాన్న అనే పిలుపుకి దూరమవుతున్నారు. ఏ భార్యకైనా తల్లి కావడం అనేది ఒక గొప్ప అనుభూతి. అలాగే ఏ భర్తకైనా తండ్రి కావడం అనేది చెప్పలేని ఆనందం. కానీ నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు తల్లిదండ్రులుగా అవ్వలేకపోతున్నారు. పిల్లలు కాలేదన్న బాధ కన్నా సమాజానికి సమాధానం చెప్పలేకపోవడమే వారిని ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. పిల్లలు కాని వారిని పట్టుకుని మీకింకా పిల్లలు కాలేదా, మీకింకా పిల్లలు కాలేదా అని వారిని గుచ్చి గుచ్చి అడుగుతుంటారు కొందరు మూర్ఖులు. ఆ మాటలు వారిని ఎంత బాధ పెడతాయో అన్న విషయం మాత్రం ఆలోచించరు. అలాంటి మాటలు భరించలేకనే విక్రమ్ భార్య ఆత్మహత్య చేసుకుంది. అది తట్టుకోలేక విక్రమ్ రాక్షసుడిగా మారాడు.
కానీ సమాజం గూర్చి ఏమాత్రం ఆలోచించకుండా నేటి కాలంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మురళి దంపతులు తల్లిదండ్రులయ్యారు. కాబట్టి సంతానం లేని వారికి ఒక్కటే చెప్తున్నాను. ఈ సమాజం మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నేటి కాలంలో తల్లిదండ్రులు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. అలాగే ఈ సమాజానికి కూడా ఒక మాట చెప్తున్నాను. దయచేసి చెప్తున్నాను. మీ ఇళ్లల్లో గాని, మీ బంధువుల్లో గాని, లేక మీ చుట్టుపక్కల గాని ఎవరైనా పిల్లలు లేని వారుంటే వారిని మీ పిచ్చి పిచ్చి మాటలతో బాధ పెట్టొద్దు. వారికి పిల్లలు కాలేదన్న విషయం మీకు తెలిసినా కూడా మీరు పదే పదే మీకు పిల్లలు కాలేదా అన్న ప్రశ్నలు అడగొద్దు. అలా అడగడం వలన వారు మన మధ్య తిరగడానికి కూడా భయపడతారు. అమ్మ, నాన్న అన్న పిలుపుకి దూరమై ఏడుస్తున్న వారిని మన మాటలతో మరింత ఏడిపించడం మహాపాపం. మనిషి పుణ్యాలు చేయాలి, పాపాలు కాదు. ఇదే ఈ కథ ద్వారా నేను ఇవ్వాలనుకున్న సందేశం. ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలు అందరూ తల్లిదండ్రులు కావాలి. అమ్మ, నాన్న అనే మధురమైన పిలుపుని ఆస్వాదించే ఆ క్షణం అందరికీ ప్రసాదించాలి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.